ధనుసు రాశి వారికి నమస్కారం. ఒక్కసారి ఊహించుకోండి. మీరు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం ఉంది. ఎంత ప్రయత్నించినా అది ముందుకు కదలడం లేదు. ఇక ఇది జరగదేమో అని మీరు అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక చిన్న సమాచారం మీ ఆలోచనలన్నింటినీ మార్చేస్తే ధనుసు రాశి వారికి ఆగస్టు 23, 24 తేదీల్లో ఇలాంటి ఒక ఊహించని మలుపుకు అవకాశం ఉందని జ్యోతిష్యపరంగా భావించవచ్చు. కానీ అసలు విషయం ఏంటంటే ఆ మార్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి ద్వారా వస్తుంది? అది మీకు లాభమా లేక ముందుగా ఒక పరీక్ష? ఈ వీడియో చివరి వరకు చూస్తే ఈ 2 రోజుల గురించి ఒక పూర్తి చిత్రాన్ని అర్థం చేసుకోవచ్చు. మొదటి సంకేతం, ఆగిపోయిన విషయం మళ్ళీ కదులుతుంది. ధనుసు రాశి వారు, గతంలో మీరు ఎంతో ఆశతో ప్రారంభించిన ఒక పని మధ్యలో ఆగిపోయి ఉండవచ్చు. దీనికి కారణం మీ ప్రయత్నం లేకపోవడం కాదు, సమయం కలిసి రాకపోవడం కూడా కావచ్చు. ఎదుటివారి నిర్ణయం కోసం ఎదురు చూడాల్సి రావచ్చు, లేదా పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవచ్చు. కానీ ఆగస్టు 23 లేదా 24న ఆ విషయం మళ్ళీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది. అది ఒక ఉద్యోగ అవకాశమే కావచ్చు, ఒక పాత పరిచయం కావచ్చు, ఒక ఆర్థిక విషయం కావచ్చు, లేదా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాధానమే కూడా ఉండవచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో వచ్చే ప్రతి ముఖ్యమైన కాల్, మెసేజెస్ని నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. ఇక రెండో సంకేతం, ఈ వ్యక్తి ఎందుకు మళ్ళీ వచ్చారు? ఈ 2 రోజుల్లో గతంలో మీ జీవితంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మళ్ళీ మాట్లాడే పరిస్థితి రావచ్చు. ఆ వ్యక్తి మీకు సహాయం చేసిన వారై ఉండవచ్చు, లేదా గతంలో మీతో ఏదైనా అపార్థం ఏర్పడిన వ్యక్తే అయి ఉండవచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. మీరు ఊహించని వ్యక్తి నుంచే ఒక సమాచారం రావచ్చు. అది చిన్న విషయంలా అనిపించినా దాని వెనుక పెద్ద అవకాశం దాగి ఉంటుంది. అందుకే వెంటనే స్పందించకుండా ముందుగా విషయం పూర్తిగా తెలుసుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు వెతుకుతున్న తలుపు మీ ముందే ఉండొచ్చు, కానీ దాన్ని తెరవడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇక మూడో సంకేతం, డబ్బు విషయంలో చిన్న ఊరట. ఇప్పుడు చాలామంది ధనుసు రాశి వారికి సంబంధించిన ఒక ముఖ్యమైన అంశం డబ్బు. ఆగస్టు 23, 24 తేదీల్లో ఆర్థికంగా ఒక చిన్న ఊరట లభించే అవకాశం ఉంది. పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందని ఖచ్చితంగా చెప్పడం కాదు, కానీ ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న చెల్లింపు గురించి సమాచారం రావచ్చు. ఒక ఖర్చు తగ్గిపోవచ్చు. ఎక్కడో చిక్కుకున్న డబ్బు గురించి ఆశ కూడా కలగవచ్చు. లేదా భవిష్యత్తులో ఆదాయం పెరగడానికి ఉపయోగపడే ఒక ఆలోచన అయి కూడా ఉండొచ్చు. ఇక్కడే మీకు తెలివి అవసరం. డబ్బు చేతిలోకి వస్తే వెంటనే ఖర్చు చేయకుండా ముందుగా అవసరాలను గుర్తించండి. ఈ 2 రోజుల్లో ఇప్పుడే కావాలి అని భావనతో చేసే ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఒక మాట ఒక సంబంధాన్ని మార్చవచ్చు. ధనుసు రాశి వారు సాధారణంగా మనసులో ఉన్నది నేరుగా చెప్పే స్వభావాన్ని కలిగి ఉంటారు. అది మీ బలం. కానీ కొన్ని సందర్భాల్లో అదే నేరుగా మాట్లాడే స్వభావం అపార్థానికి కారణం కావచ్చు. ఆగస్టు 23, 24 తేదీల్లో మీకు దగ్గరైన ఒక వ్యక్తితో ముఖ్యమైన సంభాషణ జరిగే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా చెప్పాలనుకున్న విషయం చెప్పవచ్చు, లేదా ఎదుటివారు మీతో ఒక విషయం చెప్పవచ్చు. ఆ సమయంలో వెంటనే తీర్పు ఇవ్వకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే మీకు తెలిసిన కథలో సగం మాత్రమే మీకు తెలిసి ఉండవచ్చు. మిగిలిన సగం తెలుసుకున్న తర్వాతే అసలు విషయం అర్థమవుతుంది. ఇక ఇంట్లో ఒక చిన్న మార్పు. ఈ 2 రోజుల్లో ఇంట్లో వాతావరణంలో కూడా మార్పు కనిపించవచ్చు. చాలా కాలంగా చర్చలో ఉన్న విషయం ఒక నిర్ణయానికి రావచ్చు. కుటుంబ సభ్యుడి నుంచి ఒక శుభవార్త వినవచ్చు. ఇంట్లో ఒక కార్యక్రమం గురించి ఆలోచన కూడా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా చాలా కాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్ళీ సాన్నిహిత్యం ఏర్పడవచ్చు. ముఖ్యంగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం చాలా చాలా మంచిది. ఇక పని విషయంలో ఒక చిన్న అవకాశం. ఇప్పుడు ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తున్న వారికి ఒక ముఖ్యమైన విషయం. ఆగస్టు 23, 24 తేదీల్లో మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశం పెద్దదిగా కనిపించకపోవచ్చు. కొన్ని అవకాశాలు చాలా చిన్నవిగా ఉంటాయి, కానీ అదే చిన్న అవకాశం తర్వాత పెద్ద మార్పుకు మొదటి మెట్టుగా మార్చవచ్చు.
అందుకే ఇది చిన్న విషయం కదా అని నిర్లక్ష్యం చేయకండి. కొత్త వ్యక్తితో పరిచయం, కొత్త బాధ్యత, కొత్త పని, కొత్త ఆలోచన ఇవేవైనా భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఒక విషయంలో మాత్రం మీరు జాగ్రత్త. ఈ 2 రోజుల్లో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి. అందరూ మీ మంచి కోరుకుంటారని అనుకోవద్దు. మీకు వచ్చిన ప్రతి సమాచారాన్ని వెంటనే ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మీ డబ్బు, ఉద్యోగ ప్రణాళికలు, భవిష్యత్తు నిర్ణయాలను ప్రతి ఒక్కరికి చెప్పకుండా కొంత గోప్యత పాటించడం మంచిది. మీకు వచ్చిన అవకాశాన్ని ముందుగా మీరు పరిశీలించండి. తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇక అసలు శుభ సూచన ఏమిటి? ఇప్పుడు మొదట్లో చెప్పిన ఆ విషయానికి తిరిగి వస్తాం. ఆగస్టు 23, 24 తేదీల్లో ధనుస్సు రాశి వారికి కనిపించబోయే ప్రధాన శుభ సూచన ఆగిపోయినది మళ్ళీ కదలడం. మీ జీవితంలో పూర్తిగా ముగిసిపోయిందనుకున్న ఒక విషయం మళ్ళీ ఒక చిన్న సంకేతం ఇవ్వవచ్చు. అది వెంటనే పూర్తి ఫలితాన్ని ఇవ్వకపోయినా ఇక నుంచి పరిస్థితులు మారుతున్నాయి అనే భావనను కలిగించవచ్చు. ఇదే ఈ 2 రోజుల్లో మీకు ముఖ్యమైన పాజిటివ్ పాయింట్. ఇక ఈ 2 రోజుల్లో మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, ఈ 2 రోజుల్లో ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని శ్రీ మహావిష్ణువును లేదా గురుదేవుడిని భక్తితో ప్రార్థించండి. ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించవచ్చు. మీ శక్తికి అనుగుణంగా పసుపు రంగు వస్తువు లేదా ఆహారాన్ని దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. పరిహారాలను విశ్వాసంతో చేయండి. అవి మీ మనసుకు ధైర్యం, ప్రశాంతత కలిగించే ఆధ్యాత్మిక సాధనలుగా చూడండి. ధనుసు రాశివారు ఆగస్టు 23, 24 తేదీల్లో మీకు వచ్చే ప్రతి మార్పు పెద్ద సంఘటనగా ఉండాల్సిన అవసరం లేదు. కొన్ని మార్పులు చాలా చిన్నగా మొదలవుతాయి. కానీ ఆ చిన్న మార్పే తర్వాత మీ జీవితంలో పెద్ద నిర్ణయానికి కారణం కావచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో తొందరపడకండి. గమనించండి, వినండి, ఆలోచించండి, తర్వాత నిర్ణయం తీసుకోండి. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీకు ఇటీవల ఆగిపోయిన ఒక పని ఉందా? లేదా ఎవరో ఒకరి నుంచి మీరు ఇంకా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఆగస్టు 23, 24 తేదీల్లో వచ్చే సంకేతాలను మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఈ రాశి ఫలాలు సాధారణ రాశి ఆధారంగా చెప్పబడుతున్నవి. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ధనుసు రాశి వారికి ఉపయోగపడుతుందని అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. జై శ్రీ గురుదేవ దత్త. శుభం భవతు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.